హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని వేరే చాప్టర్ అంటే కొత్త చాప్టర్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. ఆ చాప్టర్ నేమ్ మీన్ వాల్యూ థీరం. ఈ చాప్టర్లోని రోల్స్ థీరం కోసం మనం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. లెట్ f of x be a function such that it is continuous in closed interval a comma b. It is differentiable at open interval a comma b and f of a is equals to f of b. Then there exists at least one point c in open interval a comma b such that f dash of c is equals to 0. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రోల్స్ థీరం, మనకి క్వశ్చన్లో వెరిఫై రోల్స్ థీరం అన్నప్పుడు మనం ఈ 3 కండిషన్స్ వెరిఫై అయ్యా లేదో చూసుకుంటాం. దాని తర్వాత అప్పుడు మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉన్నది కదా, దాని ప్లేస్ సి పెట్టుకొని ఎగ్జిస్ట్ అవుతుందో లేదో మనం చెక్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఎలా అడుగుతాడంటే 2 మార్క్స్కి స్టేట్ రోల్స్ థీరం అంటే మనకి స్టేట్మెంట్ రాయాలి, లేదా స్టేట్ రోల్స్ థీరం అండ్ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రోల్స్ థీరం అంటే ఇది కూడా రాయాలి. ఇది కూడా ఈజీయే. ఓకేనా, ఏంటి? సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్ సచ్ దట్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ అంటాం ఏ కమా బి అండ్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కమా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి. దెన్ దర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ పాయింట్ సి ఆన్ ద కర్వ్ y is equals to f of x where the tangent is parallel to x axis. టాంజెంట్ అనేది దేనికి ప్యారల్ గా ఉంటుంది? x axis కి. ఓకేనా, దీనికి గ్రాఫ్ ఎలా ఉంటుందని చూడండి. ఇక్కడ మనకి ఈ కర్వ్ ఏంటంటే y is equals to f of x. ఇందులో మనకి C1, C2, C4 అనేది C3, C4 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ మనకి టాంజెంట్స్ అనేవి ఇలా గీస్తే మనకి టాంజెంట్స్ అనేవి x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండాలన్నమాట. ఓకేనా, జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తే ఇది కూడా మనం డ్రా చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంటిన్యూసా తర్వాత డిఫరెన్షియబుల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అనేది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, మనకి చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే వెరిఫై రోల్స్ థీరం ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, ఇక్కడ ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమా బి. ఇక్కడ మనం చూడండి కంటిన్యూస్ క్లోజ్డ్, ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ అనాలి డిఫరెన్షియబుల్. ఫస్ట్ క్లోజ్ ఇంటర్వెల్ కి మనం డైరెక్ట్ గా రాసేచ్చు అనమాట. వెయిట్లకి అంటే క్వశ్చన్ లో ఒకసారి ఒకవేళ మనకి ఇన్వర్స్ ఫంక్షన్స్ అయినా లాగరిథం ఫంక్షన్స్ అయినా ఆల్జీబ్రాయిక్ అంటే పాలినామియల్స్ ఇస్తారు కదా అవైనా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అయినా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అయినా మనం డైరెక్ట్ గా రాసిస్తాం అనమాట. ఇట్ ఈస్ కంటిన్యూస్ అని. ఓకేనా, ఇక్కడ చూడండి సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ అంటే ఏంటి? మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఈ పవర్ ఎక్స్ అంటే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. అంటే సైన్ ఎక్స్ అనేది ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అయింది, ఈ పవర్ ఎక్స్ అనేది కూడా ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అయింది. ఇప్పుడు ఆ రెండు కంటిన్యూస్ ఫంక్షన్ అయితే కాంపోజిట్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, కాబట్టి therefore f of x is equals to sin x by e power x is a continuous function in మనకి ఏ ఇంటర్వెల్ ఇది? క్లోజ్ ఇంటర్వెల్ 0, ఓకేనా, ఇప్పుడు మనం తర్వాత పాయింట్ ఏంటి? డిఫరెన్షియబుల్ లేదా మనం చెక్ చేయాలి. డిఫరెన్షియబుల్ లేదా అని ఎలా చెక్ చేస్తాం? f of x is equals to sin x by e power x. ఇది మనకి డిఫరెన్షియబుల్ అవ్వాలన్నమాట. ఒకసారి అయినా సరే ఏమో అంటే ఒకసారి f dash of x ఉంది కదా, f dash of x ఉంది కదా, మనకి ఇది డిఫరెన్షియబుల్ అవ్వాలి. ఓకే, అవ్వాలంటే మనకి ఇదే ఫార్ములా ఉంది, u by v ఫార్ములాలో ఉంది. u by v ఫార్ములాకి ఏంటి ఫార్మ్? v u dash మైనస్ u v dash by v స్క్వేర్. ఇక్కడ మనకి v ఏంటి? e పవర్ x. u dash అంటే ఏంటి? cos x మైనస్ u అంటే sin x. ఇక్కడ మనకి v dash అంటే d by dx ఆఫ్ e పవర్ x కి e పవర్ x కదా, e పవర్ x. ఇప్పుడు ఇందులో మనం e పవర్ x కామన్ తీసామనుకోండి, ఇందులో మనకి e పవర్ x ఉంటుంది కదా. చూడండి e పవర్ x కామన్ తీస్తే మనకి ఏముంటది? cos x మైనస్ sin x. e పవర్ 2x e పవర్ x అంటే e పవర్ x అని రాయొచ్చు. e పవర్ x కి e పవర్ x అది క్యాన్సిల్ అయిపోతే మనకి ఇలా మిగులుతుంది. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఓపెన్ ఇంటర్వెల్ 0, ఇది ఓపెన్ ఇంటర్వెల్, ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇలా రాయాలి. కాబట్టి therefore f of x is differentiable in ఓపెన్ ఇంటర్వెల్ 0, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి? f of a is equals to f of b అనేది సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి. ఈ మూడిట్లో మనకి ఏ ఒక్కటి సాటిస్ఫై అవ్వకపోయినా సరే మనకి రోల్స్ థీరం అనేది సాటిస్ఫై అవ్వదు అని రాసేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? f of a is equals to f of b అనేది మనం చూడాలి. ఇప్పుడు మనకి ఏ అంటే ఏంటి? 0, ఇచ్చాక ఇందులో ఏ అనేది 0, b అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి here a is equals to 0, b is equals to ఫస్ట్ మనం f of a అంటే ఏంటి? f of 0 వేయాలి. అంటే x ప్లేస్ లో మనం 0 వేసుకోవాలి. 0 వేసుకుంటే మనకి sin 0 ఏమవుతుంది? 0, e పవర్ 0 1 కదా, 0/1 మనకి 0 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ f of పై చేస్తే మనకి 0 వచ్చింది. ఎందుకంటే sin π is equals to 0, 0 ఎనీథింగ్ ఏంటి? మనకి 0 వచ్చేసింది. ఇక్కడ మనకి f of a అంటే ఏంటి? f of 0 is equals to 0 వచ్చింది. f of b అంటే f of π is equals to 0 వచ్చింది. ఈ రెండు గాని ఈక్వల్ అయితే
మనకి ఈ కండిషన్ అనేది వెరిఫై అయినట్టు. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ పై అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ సాటిస్ఫై ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరం. అన్ని కండిషన్స్ ని కూడా సాటిస్ఫై చేసింది కాబట్టి మనం ఏం రాస్తాము అంటే బై రోల్స్ థీరం దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు 0, π. ఇది మనకి ఏంటి ఓపెన్ ఇంటర్వెల్ అనమాట. సచ్ దాట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇవన్నీ ప్రూవ్ అయింది కాబట్టి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కదా. ఇప్పుడు మనం దీని ప్లేస్ లో సి అనేది పెట్టుకుంటాం. దేని ప్లేస్ లో? ఎక్స్ ప్లేస్ లో. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా మనకి కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు మనకి సి పెట్టుకుంటే మనకి ఇలా వచ్చింది కదా. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఈజ్ ఈక్వల్స్ టు 0 కూడా మనం పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది? కాస్ సి మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు మైనస్ సి ఇటువైపు వెళ్ళిపోతే ప్లస్ సి ఆర్హెచ్ఎస్కి వెళ్ళిపోతే. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఈ చూడండి, ఈ కాస్ సి ఉంది కదా, ఇటువైపు పంపించుకుంటే మనకి సైన్ సి బై కాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు మనకి సైన్ బై కాస్ ఏంటి? tan కదా. ఇప్పుడు tan c ఈజ్ ఈక్వల్స్ టు 1. tan లోని మనకి ఎక్కడ 1 వస్తుంది? π బై 4 దగ్గర మనకి 1 వస్తుంది. కాబట్టి c ఈజ్ ఈక్వల్స్ టు π బై 4. ఈ π బై 4 అనేది మనకి ఓపెన్ ఇంటర్వెల్ ఎంత? 0/π. అసలు ఓపెన్ ఇంటర్వెల్ మీనింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇక్కడ 2x మైనస్ 4 ఉంది, దీనికి 0,2 ఉందనుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ బౌండరీస్ ని కూడా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే ఏంటి? 0-4 అని బౌండరీస్ ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయడానికి అవుతుంది అనమాట. అంటే -4. ఇందులో మనకి బౌండరీస్ నెక్స్ట్ 0, 1, 2 ఉన్నాయి. ఇవి ఏంటి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే మనకి ఏంటంటే ఇంక్లూడ్ అయి ఉంటాయి 0, 1, 2. ఓకేనా, అదే మనకి ఇలా ఉందనుకోండి, మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలనుకోండి, ఇందులోని ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే 1 మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 0ని 2 మనకి కన్సిడర్ చేయము. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ మనం బౌండరీస్ ని కన్సిడర్ చేస్తాం, ఇందులో మనం బౌండరీస్ ని కన్సిడర్ చెయ్యం. అర్థమైందా? చూడండి, అందుకనే మనకి ఇందులో 0, 1, 2 ఈ 3ని మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మాత్రం 1 మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఈ π/4 అనేది 0కి πకి మధ్యలోనే కదా ఉంటది. π/4 అనేది 0కి πకి మధ్యలోనే ఉంటది. కాబట్టి ఏమైంది? దేర్ ఎగ్జిస్ట్ c ఈజ్ ఈక్వల్స్ టు π/4 బిలాంగ్స్ టు 0, π సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి రోల్స్ థీరం అనేది వెరిఫై అయ్యింది. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, వెరిఫై రోల్స్ థీరం అన్నది. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒక పాలినామియల్ ఇచ్చారు. పాలినామియల్ కూడా మనకి ఏమవుతుంది? కంటిన్యూస్ అని ఇచ్చేస్తారు. కంటిన్యూస్ అవుతుంది కదా, కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 3. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? డిఫరెన్షియబుల్ లేదా అని మనం ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి? వచ్చింది x² - 2x - 3. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఏమవుతుంది? 2x - 2. కాబట్టి ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -1, 3. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు -1, 3. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫరెన్షియబుల్ ఇన్ -1, 3. ఓకే, ఇక్కడ మనం థర్డ్ కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి. ఫస్ట్ ఎక్స్ ప్లేస్ లో ఏ వేసుకుంటాం, తర్వాత 3 వేసుకుంటాం. మనకి ఇలా ఏమైంది? రెండు సాల్వ్ చేసినా సరే మనకి 0, 0 వచ్చింది. కాబట్టి 3 కండిషన్స్ ని కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి రోల్స్ థీరం అనేది మనకి సాటిస్ఫై అవుతుంది, అంటే ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయ్యాలి. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఫస్ట్ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏముంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 2x - 2 ఉంది. 2x - 2 అందులో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఎక్స్ ప్లేస్ లో సి అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2c - 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి 2c ఈజ్ ఈక్వల్స్ టు వచ్చింది. సి అనేది మనకి 1 వచ్చింది. ఈ 1 అనేది -1కి 3కి మధ్యలోనే ఉంటది కదా. ఎస్, కాబట్టి దర్ ఎగ్జిస్ట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 బిలాంగ్స్ టు -1, 3 కదా. ఇది మనకి ఏంటి? ఓపెన్ ఇంటర్వల్ సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. రోల్స్ థీరం అనేది మనకి వెరిఫై అయ్యింది. ఓకేనా, ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సిని అంటే ఎక్స్ ప్లేస్ లో సిని తీసుకొని ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయాలి. ఇది మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి, ఎఫ్ ఆఫ్ సి కాదు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ x³ వచ్చారు కాబట్టి ఇదేంటి? కంటిన్యూస్ ఫంక్షన్. కంటిన్యూస్ ఫంక్షన్ తర్వాత ఏంటి? డిఫరెన్షియబుల్ అవుతుందా మనం చెక్ చేయాలి. ఇది మనకి 3x² వచ్చింది కాబట్టి డిఫరెన్షియబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? a ఈజ్ ఈక్వల్స్ టు 1, b ఈజ్ ఈక్వల్స్ టు 3. a ఈజ్ ఈక్వల్స్ టు 1 చేస్తే మనకి 1 వచ్చింది. నెక్స్ట్ b వేస్తే మనకి 27 వచ్చింది. రెండు ఈక్వల్ కాదు కాబట్టి మనకి రోల్స్ థీరం అనేది సాటిస్ఫై అవ్వదు. రోల్స్ థీరం ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ గివెన్ ఫంక్షన్. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి, లాగరిథమ్స్ లో ఇచ్చారు. లాగరిథమ్స్ లో ఇచ్చినా సరే మనకి చూడండి, లాగరిథమ్స్ కూడా మనకి కంటిన్యూస్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి log a/b అంటే మనకి ఏంటి? log a - log b. అండ్ నెక్స్ట్ log ab ఈజ్ ఈక్వల్స్ టు
లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఓకేనా, ఇక్కడ మనకి ఏ బై బి ఫార్ములా ఉంది కాబట్టి మనం ఏం ఫార్ములా ఏంటి యూజ్ చేస్తాం, లాగ్ ఏ మైనస్ లాగ్ బి కదా, లాగ్ ఏ బై బికి ఫార్ములా కాబట్టి లాగ్ ఏ లాగ్ బి. ఓకే, ఇప్పుడు మళ్ళీ రెండు మనకి మల్టిప్లికేషన్ లో ఉన్నాయి. మల్టిప్లికేషన్ లో ఉంటే ఏంటి, యాడ్ చేయాలి అంటే లాగ్ ఎక్స్ మైనస్ కదా, అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఏ ప్లస్ బి అవుతుంది. బట్ ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ మూడు కూడా లాగరిథమ్స్ ఫంక్షన్స్ కాబట్టి ఇవి మనకి కంటిన్యూస్ అనేవి అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా, ఇక్కడ మొత్తం ఒక ఫంక్షన్ కదా, లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీకి మనకి డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమవుతుంది, 1/x స్క్వేర్ ప్లస్ ఏబీ అవుతుంది. మళ్ళీ ఇన్నర్ డెరివేషన్ కూడా చేయాలి. ఇన్నర్ డెరివేషన్ చేస్తే మనకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో కలిసి చేస్తున్నాము, d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది మనకి 2x అనేది రావడం జరుగుతుంది కదా, కాబట్టి ఇంటూ 2x. ఏబీ అనేవి కాన్స్టెంట్ కి మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 0 అనేది రావడం జరుగుతుంది కాబట్టి 2x అనమాట. అర్థమైందా, అందుకని 2x/x స్క్వేర్ ప్లస్ ఏబీ వచ్చింది. ఇప్పుడు మనకి ఇదేంటి, లాగ్ ఎక్స్ అంటే ఏంటి 1/x, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి 1/x వస్తుంది. ఇవి మనకి కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఇలా రావడం జరుగుతుంది. అంటే x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబీ. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత మనకి ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబీ, ఎందుకంటే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబీ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీ. ఇది మనకి ఏంటి, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కమా బి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, థర్డ్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి అనేవి ఈక్వల్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయాలి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఏంటి అంటే ఏంటి, మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో, ఇక్కడ చూడండి ఎక్స్ ప్లేస్ లో మనం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఏ పెడతాము బి పెడతాము. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది, ఇందులో మనం ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే ఎక్స్ ఉన్న ప్లేస్ లో మనం ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నా మనకి ఏమవుతుంది, ఇలా వచ్చింది. ఇందులో మనం రెండింటిలో కూడా ఏ అనేది కామన్ తీస్తున్నాం. ఏ కామన్ తీస్తే ఇక్కడ ఉన్న ఏకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, అప్పుడు ఏమవుతుందా, లాగ్ ఏ కామన్ తీస్తే ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఏంటి, ఏ ఇంటూ ఓకే ఏకి క్యాన్సిల్ అయిపోతుంది. లాగ్ ఏ ప్లస్ బి బై లాగ్ ఏ ప్లస్ బి అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది, లాగ్ 1 = 0 అలా కూడా రాయొచ్చు. అంటే ఏంటి, లాగ్ 1 మనకి 0 అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి ఏమవుతుంది, బి స్క్వేర్ ప్లస్ ఏబీ కామన్ అని తీయచ్చు, లేదా దీంట్లో మల్టిప్లై చేసిన సరే మనకి సేమ్ వచ్చేస్తుంది కదా. చూడండి బి స్క్వేర్ ప్లస్ ఏబీ, ఇలా చేస్తే మనకి ఏబీ బై ఏబీ ప్లస్ బి స్క్వేర్, రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి లాగ్ 1 = 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి. కాబట్టి మనకి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ద కండిషన్ ఆఫ్ రోల్స్ థీరం. మూడు కండిషన్స్ ని కూడా మనకి సాటిస్ఫై చేసింది కాబట్టి బై రోల్స్ థీరం దర్ ఎక్సిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దాట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి = 0. ఇప్పుడు మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంది అక్కడ మనం ఆ ప్లేస్ లో సి పెట్టి =0 చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబీ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీ. ఇప్పుడు మనం ఏం పెట్టాలి, ఎక్స్ ప్లేస్ లో సి పెట్టి =0 చేయాలి. =0 చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డివిజన్ చేస్తుంది, ఇటు కలిపితే మల్టిప్లికేషన్, బట్ ఇక్కడ 0 ఉంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, మనకి 0 అవుతుంది. సి స్క్వేర్ మైనస్ ఏబీ, సి స్క్వేర్ =ఏబీ. మనకి సి కావాలంటే మనకి +/√ఏబీ. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు చూడండి, ఏ కామా బి. ఓకే, ఏ కామా బి అన్నారు కాబట్టి మనకి ఏంటి, పాజిటివ్ లోనే వస్తుంది. ప్లస్ అంటే ఇక్కడ మనకి రెండు వాల్యూస్ వచ్చేసి ఏంటి, √ఏబీ వచ్చింది, −√ఏబీ వచ్చింది. రెండు వాల్యూస్ మనకి రెండింటిలో ఏంటి తీసుకోవాలంటే మనకి క్వశ్చన్ లో ఏ కామా బి అంటే రెండింటి మధ్యలోనే ఉంటుంది. అంటే పాజిటివ్ టర్మ్ కదా, ఇక్కడ నెగిటివ్ ఏం లేదు కాబట్టి మనం పాజిటివ్ టర్మ్ మాత్రమే తీసుకుంటాం. దర్ ఎగ్జిస్ట్ సి √ఏబీ బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి = 0. దేర్ఫోర్ రోల్స్ థీరం ఇస్ వెరిఫైడ్. ఇది కూడా మనం రాయాలి. ఓకేనా, ఇది రోల్స్ థీరం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒక పాలినామియల్ ఇచ్చారు కాబట్టి ఇది కంటిన్యూస్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ బోత్ ఆర్ కంటిన్యూస్ కాబట్టి కంటిన్యూస్ అని రాసేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇది డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ మనకి d/dx ఆఫ్ x పవర్ n ఏమవుతుంది, x ఇంటూ x పవర్ n-1 కదా. ఇప్పుడు అదే మనకి ఇది పాలినామియల్ కదా, దీనికి ఎలా రాయొచ్చు మనం, n అంటే 2/3 x 2/3 - 1 ఏమవుతుంది, 2/3 - 1 3 -3 అవుతుంది.
మనకి 2 -1 -1/3 -1/3 అర్థమైంది కదా. ఇది 2/3 x పవర్ -1/3. చూడండి అదే వచ్చింది 2/3 x పవర్ -1/3 ఇంటూ -2/3 x పవర్ -2/3. ఓకే, మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తామో ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఓకేనా, 2/3 x పవర్ -1/3 -2/3 x పవర్ -2/3. ఇప్పుడు మనం f' ఏమవుతుంది, రెండిట్లో మనకి 3 కామన్ తీసాం. 3 కామన్ తీస్తే ఇలా వచ్చింది. f అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు f అనేది డిఫరెన్షియబుల్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, f అండ్ f తీస్తే మనకి 0 వచ్చింది. ఇది కూడా మనకి 0 వచ్చింది కాబట్టి సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, f' of c is equals to 0. మనకి f' ఏంటి, f' మనకి 2x -1/3 -2x ఇలా వచ్చింది. ఈ ప్లేస్ లో మనం ఏం చేయాలి, cని సబ్స్టిట్యూట్ చేయాలి. 3 is equals to 0 కి ఈక్వల్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, 2 is equals to 0. ఇందులో 2ని కామన్ తీస్తే ఇక్కడ 3 కదా, 2ని కామన్ తీస్తే అంటే 2ని మనం క్యాన్సిల్ చేయొచ్చు కదా. 2 కామన్ తీసి ఇటువైపు వెళ్తే మనకి 0 వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. 3 కదా, 3 ఈజ్ ఈక్వల్స్ టు c -2/3. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మల్టిప్లై c పవర్ 2/3 ఆన్ బోత్ సైడ్స్. c పవర్ 2/3తో మనం మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు మనకి సేమ్ బేసిస్ ఉన్నాయి. అప్పుడు ఎక్స్పోనెంట్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఎలా, a పవర్ ఇంటూ a, ఇది మనకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి. అప్పుడు మనకి ఏమవుతుంది, 1/3. ఇది మనకి ఏమవుతుంది, ప్లస్ చేస్తే 2 0 అవుతుంది. కాబట్టి c 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 1. మనం మొత్తాన్ని కూడా క్యూబ్ చేసామనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోయింది. కానీ c ఈజ్ ఈక్వల్స్ టు 1 క్యూబ్ ఈజ్ 1. c ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. 1 వచ్చింది కాబట్టి మనకి ఈ 1 అనేది 0కి 8కి మధ్యలో ఉంటుంది కదా. c ఈజ్ ఈక్వల్స్ టు 1 బిలాంగ్స్ టు 0, అంటే 0కి 8కి మధ్యలోనే ఉంటుంది 1. కాబట్టి therefore రోల్స్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్ అని రాయొచ్చు. ఇది మనకి రోల్స్ థియరమ్. ఫస్ట్ మనం ఏం చేయాలి, కంటిన్యూసా డిఫరెన్షియబుల్ f of is equals to f of b అని చెక్ చేసిన తర్వాత f' of c is equals to 0 అని మనం తీసుకోవాలి. ఓకేనా. తర్వాత వీడియోలో మనం లాగ్రేంజ్ థియరమ్ కోసం చూద్దాం. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ సమ్స్. థ్యాంక్ యూ.